హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు ఇంకొక కొత్త రెసిపీ అండి. ఇది మా అమ్మమ్మ టైం నాటి రెసిపీ. ఇది తెలంగాణలో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ రెసిపీ. బట్ మేము ఎలా చేసుకుంటాము అన్నది నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేనైతే మీకు యాజ్ ఇట్ ఈజ్ మా అమ్మమ్మ ఎలా చేసేదో అదే రెసిపీ నేను మీకు చూపిస్తున్నానండి. సో ఇప్పుడు దీన్ని కొంచెం ఆల్టర్నేటివ్గా ఏదేదో చేసి చూపిస్తున్నారు. బట్ నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మా అమ్మమ్మ ఎలా చేస్తుందో అలా చూపిస్తున్నాను. ఫస్ట్ నేను 1/2 kg మిరపకాయలు తెచ్చి నీట్గా వాష్ చేసి డ్రై చేసుకున్నానండి ఒక నాప్కిన్ మీద. సో డ్రై చేసిన తర్వాత ఇలా మనం స్లిట్ లాగా పెట్టాలి మిరపకాయలకి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఘాటులాగా పెట్టాలి. 2 ముక్కలుగా చీల్చొద్దండి, జస్ట్ అలా ఘాటులాగా పెట్టాలి. అండ్ తొడిమెలు కూడా తీయొద్దు, అలాగే ఉంచాలి మిరపకాయలకి. సో ఇప్పుడు నేను 1/2 kg మిరపకాయలు తీసుకున్నానండి. 1/2 kgకి ఇలా ఘాటు పెట్టి స్ట్రైట్గా. సో ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోండి పక్కకి. సో నెక్స్ట్ ఇంకొక బౌల్లో నేను 1/2 kg మిరపకాయలకి 1/2 kg పెరుగు తీసుకున్నానండి. సో ఇప్పుడు నేను 1/2 kg పెరుగుని ఫస్ట్ నేను ఒక బౌల్లో వేసి ఇదంతా బాగా చిలికేయాలన్నమాట. మనకి ఎలా అంటే మొత్తం సాఫ్ట్గా అయిపోవాలి, పెరుగు అంతా ఉండలు లేకుండా అయిపోవాలన్నమాట. సో ఉండలు లేకుండా మనకి మంచిగా సాఫ్ట్ టెక్స్చర్లోకి వచ్చేసేయాలి, మంచిగా క్రీమీ లాగా వచ్చేసేయాలన్నమాట. అంతవరకు మనం ఇలా చిలుక్కుంటూనే ఉండాలి దీన్ని. సో దీంట్లోకి నేను 1/2 kgకి ఇలా ఒక 1/2 కప్పు ఉప్పు వేస్తున్నానండి. 1/2 kg మిరపకాయలకి మనకు చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక 1/2 గ్లాస్ వేయండి. సో సరిపోతుంది. ఇలా ఉప్పు కూడా వేసిన తర్వాత బాగా చిలకండి మళ్ళీ. సో మనకి సాఫ్ట్ ఉప్పు కూడా వేసాము కాబట్టి ఆ ఉప్పు వల్ల ఏంటంటే మీకు పెరుగు అనేది ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది. సో ఇలా చిలుకండి, లేదంటే బీట్ చేయండి. మీ దగ్గర బీటర్ ఉంటే బీట్ చేయండి, మీ ఇష్టం అండి. స్పూన్తో అనుకుంటారా మీ ఇష్టము. సో ఎలా అయినా సరే సాఫ్ట్గా వచ్చేలాగా చేసుకోండి. నెక్స్ట్ కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. సో మనకి క్రీమీగా వస్తుంది కదా టెక్స్చర్. సో కొంచెం లూజ్ అవ్వడం కోసం కొన్ని వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలన్నీ ఇందులో వేసి బాగా డిప్ చేయండి. సో మిరపకాయలు మొత్తం ఇందులో నానాలన్నమాట. సో నానాలి అంటే మనకి పెరుగు క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. సో అందుకే పెరుగు ఎక్కువ తీసుకున్నాము. సో ఇది బాగా ఇందులో నానాలన్నమాట. బాగా మునిగే వరకు ఇలా బాగా నానపెట్టండి. సో ఇది స్టీల్ గిన్నెలో పెడితే హోల్స్ పడుతుందంట. సో దీనికోసము నేను దీన్ని వేరే ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టాను. సో ఇది ఒక 2 days ఉండాలంట అండి ఇలాగే. సో మూత ఉన్న కంటైనర్, ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని అందులో వేసుకోండి. సో ఈ మిరపకాయలు చూస్తుంటే నాకు పాత హిందీ సాంగ్ ఒకటి ఉందండి, గోవిందాది, అది గుర్తొస్తుందన్నమాట. తుజ్కో మిర్చి లగి తో మే క్యా కరు అని. ఎవరికైనా తెలుసుంటే కనుక కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆ పాట ఏ సినిమాలోదో ఏంటో మీకేమైనా గుర్తొచ్చాయా అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఎందుకు అంటే ఓన్లీ రీజన్ స్టీల్ గిన్నెకి హోల్స్ పడుతుంది అని. సో ప్లాస్టిక్ దాంట్లో వేసుకున్న తర్వాత ఒకసారి మిరపకాయలన్నీ డిప్ అయ్యేలాగా చూసుకోండి. ఇలా ఒకసారి మిరపకాయలన్నీ బాగా డిప్ చేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి ఇంకా పక్కన పెట్టేయండి. ఒక 2 days ఉండాలండి ఇలా. 2 days తర్వాత ఏం చేయాలి అన్నది నేను మీకు మళ్ళీ ఇంకొక పార్ట్ 2 వీడియోలో చూపిస్తాను. ఇది పార్ట్ 1 వీడియో. సో పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేయండి. నేను ఇది యాక్చువల్గా నిన్న చేశాను. నిన్న మిరపకాయలు ఇలా నానబెట్టామన్నమాట. సో ఆల్రెడీ 2 days అయిపోయింది. రేపు చూపిస్తాను. రేపు నేను వీడియో షూట్ చేయాలి. సో మైట్ బి ఎల్లుండి నేను అప్లోడ్ చేస్తానండి వీడియో. సో ఇదండి, ఇందాక నేను చెప్పినట్టుగా ఆ సాంగ్ మీరు ఎక్కడైనా వినుంటే, మీకు ఏమైనా గుర్తొచ్చుంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అది ఏ సినిమా అన్నది. నాకు ఈ మిరపకాయలు చూసినప్పటి నుంచి అదే పాట గుర్తొస్తుంది అనమాట. తుజ్కో మిర్చి లగి తో మే క్యా కరు, తుజ్కో మిర్చి లగి తో మే క్యా కరు, మే తో రస్తే సే జా రహా తా, మే తో భేల్పురి కా రహా తా, ओ रास्ते से जा रहा था, भेलपुरी खा रहा था, लड़की घुमा रहा था, तुझको मिर्ची लगी तो मैं क्या करूँ. సో ఇప్పుడు 2 days తర్వాత చూద్దామండి. చూడండి మిరపకాయలు మొత్తం పెరుగులో నానిపోయి సాఫ్ట్గా అయిపోయాయి. సో ఇప్పుడు ఇవన్నీ మనం ఎండలో ఎండబెట్టాలండి. మనం మామూలుగా వడియాలు ఎలా ఎండబెడతామో సేమ్ అలాగే. నేను ఒక పాలిథిన్ కవర్ తీసుకున్నాను.
దాని మీద ఎండబెడుతున్నాను అనమాట. సో ఇది మనకు 1 ఫుల్ డే ఎండలోనే ఉండాలి. సో ఎండలో ఇప్పుడు బాగా డ్రై అయిపోవాలి ఇవన్నీ. సో ఈ మనకి కంటైనర్లో ఇంకా పెరుగు మిగిలింది కదండి, అది పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని సో ఇది 1 డే మొత్తం ఎండలో డ్రై అయిన తర్వాత ఈ మిరపకాయలు అన్నీ తీసుకొని మళ్ళీ పెరుగులో వేయాలండి. ఇప్పుడు మనకి మిగిలింది కదా పెరుగు, అదే పెరుగులో వేయాలి. మళ్ళీ మేము ఎక్స్ట్రా పెరుగు ఏమి యాడ్ చేయక్కర్లేదు. సో మిగిలిన పెరుగులోనే మిరపకాయలన్నీ మళ్ళీ రాత్రి మళ్ళీ నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇలాగే ఎండలో పెట్టి డ్రై చేయాలండి. ఇలా మనం ఈ ప్రాసెస్ ఆ డబ్బాలో పెరుగు అయిపోయే వరకు ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. అంటే నాకైతే ఇప్పుడు ఈ పావు కిలో మిర్చికి 3 డేస్ పట్టిందండి. సో 3 డేస్లో మిరపకాయలు పెరుగు అన్నీ అయిపోయాయి అనమాట. అంటే 3 డేస్ వరకు ఈవినింగ్ ఏమో పెరుగులో వేయాలి, మళ్ళీ మార్నింగ్ తీసి మళ్ళీ ఎండబెట్టాలి, మళ్ళీ ఈవినింగ్ పెరుగులో వేయాలి, మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఎండలో పెట్టాలి. ఇలా 3 డేస్ కంటిన్యూస్గా చేసిన తర్వాత ఇంకా థర్డ్ డే మనకి కంటైనర్లో పెరుగు కూడా అయిపోతుంది కాబట్టి ఇంకా అప్పుడు కంటిన్యూస్గా డ్రై చేసేయాలండి. సో ఇది మనకి మొత్తం డ్రై అయిపోవడానికి కూడా నాకు ఇంకో 3 డేస్ పట్టింది. ఈ మిరపకాయలు కొంచెం అంటే ఇలా మనం విరగొడితే విరగాలన్నమాట, ఇలా టక్ టక్ మనాలి, ఇలా క్రిస్పీగా ఉన్న సౌండ్ రావాలి, మెత్తగా ఉండకూడదు అనమాట. సో అది మొత్తం డ్రై అవ్వడానికి కూడా ఇంకో 3 డేస్ పట్టిందండి. సో ఓన్లీ మిరపకాయలు మనం పెరుగులో వేసి ఎండబెట్టడానికే 1 వీక్ పట్టిందండి ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ పెద్దది, బట్ మన అమ్మమ్మల టైం నాటిది కాబట్టి మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో ఇంకా నేను తీసేసి బాగా డ్రై అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడు ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఇలా 2 సైడ్స్ ఫ్రై చేసుకోండి. అండ్ ఇంకొకటి, ఇది హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేయకండి, సిమ్లోనే పెట్టి జస్ట్ 1 మినిట్ అండి అటు ఇటు 2 సైడ్స్ తిప్పి వెంటనే తీసేయండి. మరీ నల్లగా చేసుకోకండి, ఇలా కొంచెం బ్రౌనిష్గా ఉన్నప్పుడే తీసేయండి. మరీ బ్లాక్గా చేసుకుంటే తీసిన తర్వాత ఇంకా బ్లాక్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా ఈ కలర్లో బ్రౌనిష్ కలర్లోకి రాగానే వెంటనే తీసేయండి ఇంకా. సో ఇదండి అమ్మమ్మల టైం నాటి సల్ల మిర్చి రెసిపీ. సో మీకు ఇది నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్రాసెస్ పెద్దదే, బట్ మన అమ్మమ్మల టైం నాటిది కాబట్టి మనం అదే ఫాలో అవ్వాలి అని చేశాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.